హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు మనం కర్ణాటక బెంగళూరులో ఉండే ఎక్స్కాన్ సంబంధించిన ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. ఇక్కడ మనం ప్రొపెల్ సంబంధించిన స్టాల్ దగ్గర ఉన్నాము. ఈవీకి సంబంధించిన 2 ట్రక్స్ అయితే ఉన్నాయి. పెద్ద ట్రక్స్ 10 టైర్స్ సంబంధించిన ట్రక్, అలాగే 12 టైర్స్ సంబంధించిన ట్రక్ అయితే ఉండడం జరిగింది. మామూలుగా ఇది కన్స్ట్రక్షన్ ప్లేస్లో లేదంటే మైనింగ్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. ఒకే ప్లేస్లో ట్రిప్స్ చేస్తుండే ప్లేసెస్లో అయితే వాడుతూ ఉంటారు. దీని బ్యాటరీ కెపాసిటీ చెప్తాను. అంతకన్నా ముందు దీని రేంజ్ చూసుకున్నట్టయితే దాదాపు ఒక 45 టన్నుల వరకు వెయిట్ని తీసుకెళ్తుందని అయితే చెప్తున్నారు. దీని రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే మనము 10 టైర్స్ సంబంధించిన టిప్పర్ చూసుకుంటే 40 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుందని చెప్తున్నారు. దీని బ్యాటరీ గురించి చెప్తాను. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం 3 పీసెస్ బంపర్ని చూసుకోవచ్చు. మనం హాలోజన్ హెడ్ ల్యాంప్స్, ఒక చిన్న హుక్ ఇచ్చారు, ఒకవేళ ఎక్కడైనా దిగబడ్డా కూడా తీసుకోవడానికి. దీని వీల్ బేస్ వచ్చేసి 5900 వీల్ బేస్తో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మనము మన ఈ వెహికల్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన బ్యాటరీ సెటప్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. హెవీ డ్యూటీ టైర్స్తో అయితే రావడం జరుగుతుంది. ఈవీ వెహికల్ కాబట్టి క్లచ్ ఉండదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ రివర్స్ కెమెరా అయితే ప్లేస్మెంట్ చేశారు ఇక్కడ మనకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న వెహికల్ చూసుకున్నట్టయితే ప్రొపెల్ కంపెనీకి సంబంధించిన 470 హెచ్ఈవి కంపెనీకి సంబంధించిన వెహికల్. ఇది వచ్చేసి 12 టైర్ల గల వెహికల్. ఈ వెహికల్ హెచ్పి చూసుకున్నట్టయితే 470 హెచ్పితోనైతే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం టార్క్ని అయితే జనరేట్ చేస్తుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మనం ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జింగ్ చేసినట్టయితే గంట సేపు సమయంలోనే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది అంటున్నారు. గ్రాడబిలిటీ విషయానికి వచ్చినట్టయితే 30% ఎత్తుగా ఉండే ప్రదేశాలలో కూడా వెళ్తుందని చెప్తున్నారు. అలాగే ఈ వెహికల్కి సంబంధించిన కొంచెం ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 2800 న్యూటన్ మీటర్ల టార్క్ని జనరేట్ చేస్తుంది. పవర్ విషయానికి వచ్చినట్టయితే 350 కిలోవాట్స్ పవర్ని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ గ్రాస్ వెయిట్ చూసుకున్నట్టయితే విత్ లోడ్ గ్రాస్ వెయిట్ చూసుకున్నట్టయితే 60,000 కేజీస్గా ఉండడం జరుగుతుంది. బాడీలో దీనికి సంబంధించిన బాడీలో ఎంత లోడ్ పడుతుందంటే 23 క్యూబిక్ మీటర్లు అయితే పట్టడం జరుగుతుంది. అలాగే ఈ వెహికల్ వీల్ బేస్ చూసుకున్నట్టయితే 5900 mm వీల్ బేస్తోనైతే రావడం జరుగుతుంది. సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే పారాబాలిక్ లీవ్ స్ప్రింగ్స్ విత్ షాక్ అబ్జర్వర్తోనైతే ఇస్తున్నారు. బ్రేక్స్ విషయానికి వచ్చినట్టయితే డ్యూయల్ లైన్ ఎయిర్ బ్రేక్స్ విత్ ఏబిఎస్తోనైతే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం స్పీడ్ విషయానికి వచ్చినట్టయితే 40 కిలోమీటర్లకు అయితే లాక్ చేయడం జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినట్టయితే 305 mm గ్రౌండ్ క్లియరెన్స్తోనైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పవర్ స్టీరింగ్తోనైతే ఈ వెహికల్ అయితే వస్తుంది. ఈ వెహికల్లో హిల్ స్టార్ట్ అసిస్టెంట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మనం కొంచెం ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో బ్రేక్ వేసి ఆపిన తర్వాత మనం బ్రేక్ని రిలీజ్ చేసినా కూడా ఒక 2-3 సెకండ్స్ వరకు అయితే వెనుకకు వెళ్ళకుండా ఉంటుంది. యాజ్ ఏ కార్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ వెహికల్ ఉంటుంది. అలాగే ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 3.5 కోట్లకు పైగానే ఉండడం జరిగింది. మైనింగ్స్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. అలాగే డ్రైవర్ సీట్కి సంబంధించిన సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఎయిర్ సస్పెన్షన్తోనైతే రావడం జరుగుతుంది. మనం ఈ క్యాబిన్ కూడా టిల్ట్ అయితే చేసుకోవచ్చు. నాయిస్ ఫ్రీ క్యాబిన్తోనైతే రావడం జరుగుతుంది. బయట జరిగే నాయిస్ వెహికల్ సౌండ్ అయితే వెహికల్కి ఎక్కువ ఉండదు. అలాగే ఈవీ వెహికల్ కాబట్టి వెహికల్ నుంచి కూడా ఎక్కువ సౌండ్ అనేది అయితే ఉండదు. అలాగే చాలామందికి డౌట్ ఉంటుంది, ఈవీ ట్రక్స్ అంటే అదేమన్నా పేలిపోతుందా అని డౌట్ ఉంటుంది. వీళ్ళు చూసుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్ హీట్ దగ్గరనైతే వీళ్ళు ఈ ట్రక్ని అయితే టెస్ట్ చేశారని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం పక్కన చూసుకున్నట్టయితే 6x4కి సంబంధించిన 470 MEV రాక్ బాడీ అయితే చూసుకోవచ్చు. ఇది కూడా 13 క్యూబిక్ మీటర్లు పట్టే విధంగా అయితే దీన్ని తయారు చేశారు. దీన్ని గ్రాస్ వెయిట్ చూసుకున్నట్టయితే 45 టన్నులు 35 టన్నుల వరకు అయితే లోడ్ పడుతుంది. పవర్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 350 కిలోవాట్స్ 10 టైర్కి సంబంధించిన రాక్ బాడీతోనైతే వస్తుంది. టార్క్ విషయానికి వచ్చినట్టయితే 2800 న్యూటన్ మీటర్ల టార్క్ను జనరేట్ చేస్తుంది. 7 స్పీడ్ AMT వితౌట్ క్లచ్తోనైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం బ్యాక్ కెమెరా కూడా చూసుకోవచ్చు. ఇదైతే 10 టైర్కి సంబంధించిన టిప్పర్. ఇందులో అయితే 35 టన్స్ వరకు అయితే లోడ్ పడుతుంది. ఇంకో 12 టైర్కి సంబంధించిన వెహికల్లో చూసుకున్నట్టయితే 45 టన్స్ వరకు అయితే లోడ్ పడుతుంది. దీని ఛార్జింగ్ చూసుకున్నట్టయితే ఇది 10 టైర్ వెహికల్ వచ్చేసి మనకు 40 కిలోమీటర్స్ వరకు వెళ్తుందని చెప్తున్నారు. అదే ఒకవేళ 12 టైర్స్ చూసుకున్నట్టయితే మనకు 100 కిలోమీటర్స్ వరకు అయితే రేంజ్ వెళ్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి ప్రొపెల్లర్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించిన రివ్యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.